నా వీడియోస్ దయచేసి మొబైల్ ఫోన్లో క్లిక్ చేసి ఆ తర్వాత మొబైల్ ఫోన్లో ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి ప్లీజ్. లేకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ ద కంటెంట్. క్లిక్ చేయకుండా అయితే అసలు అర్థం కాదు, ఏదో రాసేట్లే చేత్తో అనుకుంటారు అంతే. సో ఇక్కడ మనం కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు తమ్ముడైన 2వ విక్రమాదిత్యుడు, అంటే ఇక్కడ కొల్లబిగండ 4వ విజయాదిత్యుని కొడుకు అమరాజు, కానీ మొదట అమరాజు, కానీ కొల్లబిగండ 4వ విజయాదిత్యుని తమ్ముడైన 2వ విక్రమాదిత్యుడు సింహాసనం ఆక్రమిస్తాడు. ఇతని గురించి ఏంటంటే విషయం, ఈ 2వ విక్రమాదిత్యుడు 100 మడుగు శాసనం. అతడు 8 సంవత్సరాల పాటు శత్రువులతో యుద్ధాలు చేసినట్టు చెప్తుంది. అతనికి 2వ విక్రమాదిత్యుడు ఎవరంటే కొల్లబిగండ 4వ విజయాదిత్యుని తమ్ముడు, అంటే కొడుకు ఇవ్వకుండా ఆ కొల్లబిగండ 4వ విజయాదిత్యుని కొడుకు మొదటి అమరాజుకి ఇవ్వకుండా ఈ 2వ విక్రమాదిత్యుని వచ్చేసి ఆక్రమించేస్తాడు సింహాసనాన్ని. మరి 8 సంవత్సరాలు ఇతను యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాడు అని 100 మడుగు శాసనం చెప్తుందండి. ఆ తర్వాత ఇటు పరిస్థితుల్లో కొల్లబిగండ 4వ విజయాదిత్యుడైన కొడుకైన మొదటి అమరాజు పితామహుల మూలబలాన్ని తన వైపు తిప్పుకుని సింహాసనం 922లో అధిష్ఠించినట్లు, అంటే ఇయర్స్ మీరు అటు ఇటుగా ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో. ఇప్పుడు ఇక్కడ 920 అన్నారు కదా, 8 సంవత్సరాలు పరిపాలించాడని 100 మడుగు శాసనం చెప్తుంది కదా. మళ్ళీ ఇక్కడ 922లోనే ఇతను సింహాసనం ఎలా అధిష్ఠిస్తాడు అంటే, అలా టెక్స్ట్ బుక్లో కొన్ని బూతులు పడతా ఉంటాయి ఆయన రాసినప్పుడు కరెక్ట్గానే రాసి ఉండొచ్చు, దాన్ని టైపింగ్ ఎర్రర్గా ఇంకోలా వచ్చేస్తుంది. సో అందుకని మనం ఇయర్స్ అనేవి వెరీ రేర్ సర్కమ్స్టాన్సెస్లో కానీ అడగరు. అది కూడా ఇంతమంది రాజులు ఉన్నప్పుడు పనిగట్టుకుని ఒక రాజు ఏ కాలంలో పరిపాలించాడన్న క్వశ్చన్ మీకు ఆంధ్ర హిస్టరీలో ఇంచుమించుగా వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ క్వశ్చన్స్ అనమాట. అది కూడా ఇంపార్టెన్స్ ఉండాలి ఆ ఇయర్స్కి. సో అందుకని ఆ పర్టిక్యులర్ 100 మడుగు శాసనం అలా చెప్పిందని అలాగే గుర్తుపెట్టుకోండి ఆ 2వ విక్రమాదిత్యుడి గురించి. ఈ అమరాజు వచ్చేసరికి 922లో అధిష్ఠించాడనే ఈ ఈడేరు శాసనం చెప్తుందని మనం గుర్తుపెట్టుకుంటాం. మనకి అల్టిమేట్గా క్వశ్చన్ వచ్చిందా, ఆన్సర్ చేసామా, ఇయర్ మీద అడగడు, ఈడేరు శాసనం అని అడగచ్చు, లేదా ఎక్కడో 4 చోట్ల ఈడేరు అని ఇచ్చి ఎక్కడో పెడతాడు, దాన్ని ఎలిమినేషన్ కింద వాడచ్చు. సో ఓవరాల్గా ఈ మొదటి అమరాజు ఈ 2వ విక్రమాదిత్యుని మీద యుద్ధం చేసుకునో, లేకపోతే ఈ పితామహుల మూలబలాన్ని తన వైపు తిప్పుకునో సింహాసనాన్ని ఈ మొదటి అమరాజు 922లో అధిష్ఠించినట్లు అతని ఈడేరు శాసనం. అంటే ఎవరిది? మొదటి అమరాజు. ఇది మొదటి అమరాజు ఎవరంటే కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు కొడుకు. ఈడేరు శాసనం నుండి గ్రహిస్తున్నాము. ఈ అమరాజుకి రాజమహేంద్ర అనే బిరుదుంది. అందుకనే తమ్మునేల్లో టైటిల్ పెట్టా. ఆ పాత వీడియోలోనేమో కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు అని. అంటే మీకు ఆ టైటిల్ చూడగానే కనీసం ప్లేలిస్ట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వీడియో అంతా వెనక్కర్లేకుండా తమ్మునేల్ చూస్తే అదంతా గుర్తుకు రావాలి రేపు పొద్దున్న రివిజన్లో. ఇక్కడ కూడా రాజమహేంద్ర మొదటి అమరాజా, లేకపోతే అంటే ఒక క్వశ్చన్ అడిగాడు, రాజమహేంద్రవరం ఎవరు నిర్మించాడని. సరే అమరాజు 1 అమరాజు 2 అని ఇవ్వలేదు అనుకోండి, రేపు పొద్దున్న అమరాజు 1 అమరాజు 2 అని ఇచ్చాడు అనుకోండి, ఇంత హిస్టరీ చదివిన తర్వాత ఎవరిని అమరాజు 1 అమరాజు 2 అని చెప్పి మళ్ళీ బొరగొక్కుంటూ ఉంటాం అనమాట. అందుకని రాజమహేంద్ర బిరుదు గల మొదటి అమరాజు అనగానే రాజమహేంద్రవరం అనేది మనకి వచ్చేస్తుంది ఇంకా. సో ఆ విధంగా మొదటి అమరాజుకు రాజమహేంద్ర అనే బిరుదు ఉంది. నాటి పరిస్థితుల్లో వేంగి సురక్షితమైన నగరం కాదని గోదావరి తీరంలో తన పేర రాజమహేంద్ర నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కామనే, అమరాజు 1 కాలం అంతా పినతండ్రి విక్రమాదిత్యతో యుద్ధంతోనే గడిచినట్లు కనిపిస్తుంది. అమరాజు 1 కొడుకు అయిన కంటి విజయాదిత్యుడు 5వ విజయాదిత్యుడు అనమాట. అంటే మరి 4వ విజయాదిత్యుడు ఎవరు? కొల్లబిగండ కదా. ఆ తర్వాత మళ్ళీ అమరాజు కొడుకుకి మనవడవుతాడు కదా, అందుకని మనవడికి మళ్ళీ విజయాదిత్యుడు అని పేరు పెట్టేసుకున్నాడు అమరాజు. మొదట అమరాజు సింహాసనం ఎక్కిన 15 రోజుల్లోనే అతన్ని తొలగించి మళ్ళీ పినతండ్రి వచ్చాడు, 1 సంవత్సరం పాలించాడు అనమాట. ఈ వదిలిపెట్టట్లేదు, ఈ 2వ విక్రమాదిత్యుడు వదిలిపెట్టట్లేదు పాపం. చివరికి ఈ 2వ విక్రమాదిత్యుడు చనిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు సీన్లోకి. యుద్ధమల్ల రాజమార్తాండ కంటిక విజయాదిత్య ఇప్పుడే చూసాం కదా, రాజ్యానికై పోరాడినారు. సో ఈ యుద్ధమల్లుడి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఈ క్వశ్చన్ 2008లో అడిగారని మళ్ళీ తర్వాత అడగలేదు. ఈ క్రింది వారిలో ఎవరు రాజమండ్రి నిర్మించారు? సింపుల్ క్వశ్చన్. అమరాజు 1 2 అని అడిగితే అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అందుకని రాజమహేంద్ర మొదటి అమరాజుని గుర్తుపెట్టుకోండి. రాజమహేంద్ర మొదటి అమరాజు కొడుకు కంటిక విజయాదిత్య 5. మొదటి అమరాజు తండ్రి 4వ విజయాదిత్యుడు కొల్లబిగండడు. అక్కడితో ఈ వీడియో సమాప్తం.